హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మిరపకాయ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ పొడవాటి బజ్జీలు మిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయ బజ్జీలను తిన్నగా కోసుకున్నాను. పెద్దదైతే ఎవరు తినలేరు కదా అని అలా కోసుకొని చూడండి, ఇక్కడ చూపించిన విధంగా కోసుకున్నాను. కోసుకొని కొంచెం శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, వాము వేసి ఒక డబ్బాలో ఉంచుకున్నాను. ఈ మిరపకాయని ఆ పిండి మిశ్రమంలో కలుపుకొని మనం వేడి వేడి నూనెలో డీప్ ఫ్రై చేస్తే మనకు మిరపకాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి. ఇదిగోండి చూడండి, నేనైతే ఇలా ముంచుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాక మనకైతే వేడి వేడి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయి. సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా బజ్జీ అంటేనే ఒక ఎమోషన్లా ఉంటుంది. చక్కగా తినేసాము. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.